ఐపీఎల్ 2024లో ఫైనల్స్ కు దూసుకెళ్లాలనుకున్న రాజస్థాన్ రాయల్స్ కు నిరాశ మిగిలింది. చపాక్ వేదికగా శుక్రవారం సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన క్వాలిఫైయర్ 2లో 36 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. ఇక కీలక మ్యాచ్ లో తడబడి టైటిల్ కు దూరమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ నిర్మిత 20 ఓవర్లలో 9 వికెట్లకు 175 పరుగులు సాధించింది. అనంతరం ఛేదనలో రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 139 పరుగులకే పరిమితమైంది. అయితే ఈ మ్యాచ్ లో రాజస్థాన్ వికెట్లు తొందరగా పడడంతో రియాన్ పరాగ్ జాగ్రత్తగా ఆడాడు. బౌండరీకి కూడా యత్నించకుండా వికెట్లను అడ్డుకున్నాడు. కానీ 11వ ఓవర్లో తొలి బంతికి షాట్ కు యత్నించి డీప్ మిడ్ వికెట్ లో ఉన్న అభిషేక్ శర్మ చేతికి చిక్కాడు. టెంపర్మెంట్ లేమితో పరాగ్ ఆడిన షాట్ పై రాజస్థాన్ డగౌట్ లో ఉన్న సంగకర షాకింగ్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు. వ్యాఖ్యాతగా ఉన్న సునీల్ గవాస్కర్ పరాగ్ ను తీవ్రంగా విమర్శించాడు. సీరియస్లీ ఆలోచించకుండా షాట్లు ఆడాలనుకుంటే ఎంత టాలెంట్ ఉన్నా ఏం ఉపయోగం? అదే షాట్ అసలు సీరియస్లీ ఎంతో నైపుణ్యం ఉండి టెంపర్మెంట్ లేకపోతే ఏం ఫలితం ఉండదు. కుదురుకోవడానికి కొన్ని డాట్స్ బాల్స్ తీసుకోవడం వల్ల ఏం ఒరిగింది? దానికి తగ్గట్లుగా ఆడాలి కదా అని సునీల్ గవాస్కర్ అన్నాడు.